కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇక బోటితో నింపుకున్నాక పైపులు ఈ రకంగా అయితే వచ్చినాయి. బోటిలో కీమా ఫ్రై చేసి కీమాతో బోటి బిర్యానీ చేయడానికి పోతున్నాం. చూడండి, మంచిగా ఉంటుంది వీడియో, ఫుల్ వీడియో చూడండి. కీమాతో బోటి బిర్యానీ సూపర్ ఉంటుంది. మేమైతే వచ్చినాము, బాయ్ దగ్గర అయితే ఇట్లుంటుంది మొత్తము. చూడండి, ఇది మేమైతే కార్లో మొత్తం సామాన్ తీసుకొచ్చుకున్నాం. బండ్లోనే ఉంటుంది. బండ్ల ముందుంటుంది తేపు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో బోటి తెచ్చినాము. కడుక్కోవాలి కాబట్టి మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కీమాను మంచిగా కడుక్కొని ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకుందాము. కీమా ఒక పాత్రలు తీసుకొని పక్క పెట్టేసుకుందాము. కీమా పక్క పెట్టుకుని కీమాలో సరిపడా ఉప్పు వేసుకోవాలా. పసుపు ఒక చెంచా, సరిపడా అల్లం వెల్లిగడ్డ పేస్టు, సరిపడా కారము, గరం మసాలా, బిర్యానీ మసాలా, సరిపడా ఆయిలు, సరిపడా పెరుగు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈతకట్ట అయితే దేనికి పోతున్నాము, పేగులను ఏదైతే బోటి ఉందో బోటిని ఉల్టా చేసి మనము
దాంట్లో అవి అయితే ఇట్లా ఉంది చూడండి. మా దగ్గర ఇట్లే ఉంది. ఈ అందమైన ప్రకృతి చూడండి, చాలా అందంగా ఉంటుంది ప్రకృతి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ జామ తోట, పక్కన బావి. దీంట్లో ప్రజెంట్లో అయితే ఇది కడగాలని చెప్పి వాటర్ అయితే లేవు. దీంట్లో చేపలు కూడా పెంచుకుంటాము, కొర్రమీను పెంచుతాము. చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో. మీకు అందమైన వాతావరణము బావి దగ్గర అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. తోట నా వెనకాల కనిపిస్తుంది జామ తోట. డ్రిప్ సిస్టమ్ ఉంది చూడండి. ఇది వరి పొలము, ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు వరి పొలానికి. చాలా అందమైన వాతావరణం. వాటరు ఈతకట్ట అయితే కోస్తున్నప్పుడు ఈతకట్ట కోసి ఈతకట్ట తీసుకెళ్ళి మేము పేగులను అయితే ఉల్టా చేస్తాము చూడండి. ఈత చెట్టు కట్ట అయితే కోసినాము, ఈతకట్ట తీసుకోబోతున్నాము. దీంతో మేము ఏదైతే బోటి ఉందో ఆ బోటిని కింది పైకి పైది కిందికి చేస్తాము. అది చేసి చూపిస్తాను. ఇది ఈత చెట్టు అండి, ఇది ఈత చెట్టుకే తీసుకున్నాము. ఈత చెట్టు కనిపిస్తుంది కదా, దీనికి తీసుకున్నాం అన్నట్టు. ఇది ఈ కట్టే, ఈ కట్టతోనే మేము ఉల్టా చేస్తాం దీన్ని చూడండి. రైస్ అనేది ఫస్ట్ 80% రైస్ ఉడికినాక దీంట్లో మేము ఏం చేస్తాం చూడండి పూర్తిగా చివరి వరకు. మేము చేసేది ఈ బిర్యానీ మీరు కూడా చిటికలో ఇంట్లో చేస్తాం. మనం అయితే ఉల్లిగడ్డ తురుముకున్నాము. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు 2 తురుముకొని పక్కకైతే పెట్టుకున్నాము. దాంట్లో ఉల్లిగడ్డని అయితే డీప్ ఫ్రై చేసుకున్నాము. డీప్ ఫ్రై చేసుకున్నాక ఇక మనము ఏదైతే కీమాను మ్యాగ్నేట్ చేసుకున్నామో ఆ కీమాను దీంట్లో వేసుకొని బాగా ఆ కీమా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయ్యేదాకా కీమాను ఈ ఆయిల్లో బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం ఈ కీమాను అయితే ఆయిల్ నుండి పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే మ్యాగ్నెట్ తీసుకున్న కీమాను పక్కకు తీసుకున్నామో ఆ కీమాను పక్కకు పెట్టుకున్నాక మీకు చూడండి మనం ఏ విధంగా అయితే తయారు చేస్తామో. ఇప్పుడు మనం ఏదైతే బోటి తీసుకున్నామో ఈ బోటి పైపులను శుభ్రం చేసుకున్న పైపులకు ఈ మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో ఈ డీప్ ఫ్రై చేసిన కీమాను ఆ పైపులో నింపేసుకోవాలా. పైపులో నింపుకొని మనము ఈ ఏదైతే బోటి పైపులు ఉన్నాయో ఈ పైపులో మనం ఆ కీమాను మొత్తము పైపులలో నింపేసుకోవాలా. నింపుకున్నాక మనము ఈ పైపులను చూడండి ఏ విధంగా అయితే చేస్తున్నామో. మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు చూస్తే మనం ఏ విధంగా చేసామో మీకు అర్థమవుతుందండి. మనం కీమాను డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన కీమాను తీసి మనము ఈ విధంగా దీంట్లో బోటీలో నింపుకోవాలా. నింపుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే తయారవుతుంది చూడండి. ఇలా కిందికి అనుకొని మనం చిన్న చిన్న పీసెస్గా ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకొని ఇదంతా ఓ బాండిలో వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. మీకు చూడండి చూపిస్తాను. ఈ చిన్న చిన్న పీసెస్ అంతా ఇలా వేసుకొని ఇక బోటితో నింపుకున్నాక పైపులు ఈ రకంగా అయితే వచ్చినాయి. పైపులు చూడండి ఈ రకంగా వచ్చిన పైపులను మనము ఈ రకంగా ఏదైతే
కుక్ చేసుకోవాలో దాంట్లో కుక్లో చేసుకుందాము. మూత పెట్టేసి రౌండ్ చేయి పైపులో. ఇట్లా మనము ఏదైతే కీమా ఉందో కీమాను బోటీలో ఎక్కించుకొని బోటీలో మనము ఏదైతే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలా. ఈ పైపులు చేసుకున్న తర్వాత ఈ పైపుల్ని మనం ఇప్పుడు ఏదైతే బోటీ ఉందో బోటీలో కీమా పెట్టుకొని ఇలా ఈ రకంగా తయారు చేసుకున్నాము. ఈ రకంగా తయారు చేసుకున్న మనము ఈ కీమా బోటీ పైపులని మనము బిర్యానీలో ఏ విధంగా చేస్తామో చూపిస్తానండి, చూడండి. బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్న పాత్రలో తగినంత ఆయిల్ పోయాలి. ఈ ఆయిల్లో మనకు బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఆనియను, పచ్చిమిర్చి, బిర్యానీకి సంబంధించిన మసాలాల బిర్యానీ ఆకు, అల్లం వెల్లిగడ్డ, తగినంత ఉప్పు, బిర్యానీకి సంబంధించినవన్నీ దీంట్లో కలుపుకొని ఫస్ట్ అవి లైట్గా కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకున్నాక చూడండి మనం ఏ విధంగా చేస్తున్నామో. ఈ విధంగా ఫస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే బోటీ కీమా ఉందో ఇవి కీమా పైపులు, బోటీ నింపుకున్న పైపులు, ఈ కటింగ్ పైపులు అన్నీ దీంట్లో డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న వాటిని అంతా వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలా. కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రైసు 80% ఉడికించిన రైస్ని దీనిపైన లేయర్గా వేస్తుండాలండి. ఈ లేయర్గా వేస్తూ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మధ్యలో వేస్తూ కింద మంట పూర్తిగా మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ రైస్ పూర్తిగా వేయాలి. వేసాక మనం ఏదైతే కలర్ ఉంటుందో లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలా. ఫుడ్ కలర్ వేసుకున్నాక మన దగ్గర ఉన్న నెయ్యి, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, నెయ్యి లైట్గా చల్లుకున్నాక మనకు ఆ స్మెల్, బిర్యానీ స్మెల్ అనేది వస్తుంది చూడండి. మనము మర్రి చెట్టు కింద బోటీ కీమాతో మనం బిర్యానీ రెడీ చేసుకున్నాము. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature
nature sing, and heaven and nature sing, and heaven and nature sing. ఒక్కడ సైడ్ నుంచి నిమ్మకాయ 2 ఉల్లిగడ్డలు ఇక్కడ చూడు 2 ఉల్లిగడ్డలు ఎట్లా ఉండాలో తింటే వా నాదా ఇగరా అయిపోయిందా పెట్టేసిన టోటల్గా అరే ఇంత ఏంటిది కీమా బోటి బిర్యానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నా బిర్యానీ ఇది బాగుంది అబ్బా ఎట్లుండాలి చూసారు కదా తిన్నాక తెలుస్తుంది అప్పటిదాకా తెలియదు అబ్బాయి ఇప్పుడు దాని గురించి ఆగలేము ఇక కానిస్తున్నాము కీమా బోటి బిర్యానీ మా వాడు ఎట్లా చేసిండో టేస్ట్ చేసి చూద్దాము ఒకసారి అయితే ఫస్ట్ అయితే మంచిగా నిమ్మకాయతో ఒక్కసారి పిండుకుందాము పిండుకున్నాక ఇదేందో వెరైటీగా ఉంది ఇది ఏంటిది ఇది ఓకే ఇక అడవిలో చేసినాక వాటికి ఆచారం ప్రకారం తీసేసుకోవాలి ఇంకా పక్కకి ఎత్తుకోవాలి ఓకే ఇక తినవలసింది ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తినాలి అంతే ఇక వేరేది ఏం లేదు కానీ ఓకే ఇంకా చూడు ఇక చూస్తున్నా ఎట్లా టేస్ట్ ఉంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇది తింటుంటే అబ్బా ఎప్పుడు కాదు అంత టేస్ట్ ఉంది అది అబ్బా బిర్యానీ చూద్దాం బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ నేను చెప్తున్నా సూపర్ టేస్ట్ ఉంది అబ్బా కీమా బిర్యానీ కీమాతో బిర్యానీ చూడండి ఇది ఏమనుకుంటున్నారు బోటిలో కీమా ఫ్రై చేసి బోటిలో పెట్టి ఇది బిర్యానీలో వేసి చేసిండ్రు సూపర్ టేస్ట్ ఉంది ఈ విధంగా చేసుకొని తినండి సూపర్ ఉంటుంది బోటి కూడా కీమా కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా అదైతే కీమా బోటి బిర్యానీ సూపర్ టేస్ట్ ఉందండి చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ కీమా బోటి బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని తినండి ఒక్కొక్క ముక్కకు అయ్యింది సూపర్ ఉంది ఫ్రెండ్స్ Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. రేపు మళ్ళీ ట్రై చేస్తా ఉంటుందా బాగా వచ్చిందా మస్తు వచ్చింది పిల్లలకు కిలానా ఇంట్లో ట్రై చేస్తావా ఇంట్లో
ఎట్లా పిల్లలకు తినిపించాలా ఏమన్నా టేస్ట్ ఉందా? ఏమాలో వచ్చింది ఇది కీమా. దీన్ని వదిలిపెట్ట బుద్ధలేదు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? నోట్లా ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇది తీసుకపోదు తింటారు కానీ అసలు అంతేగా ముందే ప్రాబ్లం ఉండదు. ఇక్కడే ఉంటుందో మనకి అంతేనా? ఏ తిన్నా టేస్టే ఉంది. ఈజీ కాదు. ఇది తిన్నా అన్నిట్లకు స్పైల్ అయిపోయింది లోపలికి. బోడీలకు కీమా మొత్తం స్పెండ్ అయిపోయింది. ఇదిగో బిర్యానీ గిన్నె వండినాము. గిన్నె మేమే తిన్నాము ఇద్దరమే. ఈ గిన్నె వండినాము. ఈ గిన్నె మొత్తం మేము ఇద్దరమే తినేస్తాం. పైగా మీకు చివరిగా చూపిస్తా చూడండి. గిన్నె మొత్తం కాల్ చేస్తాం. ఇదిగో కొద్దిగానే ఉందండి. గిన్నె కూడా కొద్దిగానే ఉంది. బిర్యానీ మొత్తం తినేస్తాం. గిన్నె మొత్తం కాల్ చేస్తాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. మీరు ఎవరైతే ఫస్ట్ 10 కామెంట్స్ వస్తాయో ఆ కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో మేము వీడియో చేస్తూ మీ పేర్లు రీడ్ చేస్తాము. కంపల్సరీ మీరు కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అది కూడా ఒక్కడే ఉన్నట్టుంది. పోదంట వాట అది పెద్దదా చిన్న? 3 కిలోలు ఉంటుంది. దా మహారాజా दा फिर हुए ना फिर मिक्सिंग करना थोड़ा सा ये मन इसका बहुत आता है मोटा में से मतलब कवर की दा రే చిన్నవారా జానీ పోతున్నావు? ఇగో ఇక్కడ చూడు. ఇక్కడ చూడు. ఇక్కడ చూడు. మేడం ఇక్కడ చూడు. నీకు కుందేలు కావాలనా? కుందేలు కావాలనా? నీ పిల్లలు ఏడున్నారు? దా పోదాం దా. పిల్లల దగ్గర బాయ్ దగ్గర ఉన్నారా? ఎడబెట్టిన పిల్లలు